నేను వైభవ్. ఇవాళ అనామిక సినిమా మొత్తం ఆంధ్రదేశం అంతా రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ అండ్ నేను చాలా బాగా చేశానని చెప్పి అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ దానికి శేఖర్ కమ్లా గారికి థ్యాంక్స్ చెప్పాలి. శేఖర్ కమ్లా గారు చాలాసార్లు నేను లీడర్ సినిమా దాని ముందు హ్యాపీ డేస్ ఆ సినిమా టైంలో వెళ్ళి ఎలాగైనా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాను. అప్పుడు లేదనుకున్నారు, మరి మేబీ అప్పుడు అలాంటి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ రాలేదనుకుంటా. సో ఈ అనామిక సినిమా ద్వారా ఆశ నెరవేరింది నాకు అండ్ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్. నయనతార గారు ఈ సినిమా ఆవిడతో చేశాను ఈ సినిమా అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి సీనియర్ మంచి పెద్ద హీరోయిన్ ఆవిడ అండ్ ఎటువంటి ఈగోస్ అలాంటి ఏం ఉండవు అనమాట. ఇన్ కేస్ నేను ఏమన్నా చేసినా కూడా నవ్వేసి దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. నయనతార చాలా ఈజీగా తీసుకుంటారు. సో చాలా హ్యాపీ నయనతార గారితో చేసిన దాంట్లో. అండ్ ఇంత మంచి పేరు వచ్చిందంటే ఈక్వల్గా ఆవిడతో నేను యాక్ట్ చేయగలిగానంటే బికాస్ ఆఫ్ శేఖర్ గారు అండ్ నయనతార గారు సపోర్ట్, ఆవిడ సపోర్ట్ వల్లే. అనామిక సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కొంచెం ఫస్ట్ ఒక 1-2 డేస్ కొంచెం ఒక రకంగానే ఉండింది, ఎందుకంటే పోలీసు అది అడ్రస్ అన్నీ అలవాటు లేదు కాబట్టి. బట్ ఆ తర్వాత చూసుకొని ఒక 2 డేస్ షూట్ అయిన తర్వాత అలవాటైంది. అండ్ నిన్న నాకు సినిమా చూసి చాలామంది ఫోన్ చేసి చెప్పారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ అందరు ఫోన్ చేసి నాకు చెప్పారు, బాగా చేసావు, కరెక్ట్గా ఫిట్ అయింది నీకు పోలీస్ కాస్ట్యూమ్ అని చెప్పి చెప్పారు. సో వినడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కలిగిన ఒక ఆపర్చునిటీ. హిందీ కహానీకి దీనికి ఏంటి తేడా అంటే కహానీ అనే సినిమా ప్లాట్ మాత్రం తీసుకుని దాన్ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మన తెలుగు ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అండ్ వాళ్ళకి మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు దాన్ని కరెక్ట్ అయిన స్క్రీన్ ప్లేతో ఇంటెన్స్ స్క్రీన్ ప్లే అండ్ నేటివైజ్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేశారు శేఖర్ కమ్లా గారు. సో డెఫినెట్గా హిందీ కహానీకి అనామికకి చాలా తేడా ఉంది. మన తెలుగు సినిమా ఇది, టోటల్గా తెలుగు సినిమా ఇది. కరెక్ట్గా అనామిక సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ చేయడం, ఆ సినిమాలో నేను చేయడం చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా అనామిక రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అలాంటి పెద్ద సినిమాలో నేను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కీరవాణి గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శేఖర్ గారు హిందీ చేస్తున్నారు. సో ఎప్పుడు చెప్తుంటారు సెట్లో, ఇది కాదు నీ కరెక్ట్గా, నువ్వు ఇది సీరియస్ రోల్ కాదు, నేను పెట్టి కామెడీ సినిమా ప్లాన్ చేయాలి నేను అని చెప్పారు. సో డెఫినెట్లీ హిందీ అయిన తర్వాత శేఖర్ గారు కామెడీ సినిమా చేస్తారని నమ్మకం నాకు. అండ్ కాకుండా తెలుగులో ఇంకా వరుసగా సినిమాలు స్టార్ట్ అయినాయి నాయి. అండ్ ఇటు తమిళ్లో అటు తెలుగులో జరుగుతున్నాయి. సో ఇంకా ఎక్కువ తెలుగులో డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇయర్ ఒక 2-3 ఫిలిమ్స్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అవబోతున్నాయి. ఇంతకుముందు సినిమాలు గొడవ, కాస్కో, సరోజా, గ్యాంబ్లర్ ఇవన్నీ ఒక విధమైన ఒక పేరుని తెచ్చిపెడితే ఒక నెక్స్ట్ లెవెల్ పేరు తెచ్చిపెట్టిన సినిమా అనామిక. వేరే లెవెల్లో ఒక రీచ్ ఉన్న సినిమా అనామిక. సో డెఫినెట్గా దీని తర్వాత మంచి క్యారెక్టర్స్ అండ్ వెరైటీ క్యారెక్టర్స్ చేయాలన్న ఆశ. సో డెఫినెట్గా అది ఈ ఇయర్ నెరవేరిపోతుంది. నాన్నగారితో ప్రస్తుతానికి సినిమా ఏం ప్లాన్ చేయట్లేదు. నేను ప్రొడ్యూస్ చేసి 95 ఫిల్మ్స్ అయినాయి, మిగతా 5 ఫిల్మ్స్ ఉన్నాయి. నేను ప్రొడ్యూస్ చేసి 5 ఫిల్మ్స్ ఫినిష్ చేయించాలని చెప్పి ఒక ఆశ ఉంది. సో త్వరలో ఆశ నెరవేరుతుంది. సో అనామిక బైలింగ్వల్, తమిళ్లో నీయంగే అని చెప్పి చేశారు. ఇప్పుడు తమిళ్లో నాదొక సినిమా డమాల్ డుమిల్ అనే సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది.
సో అది త్వరలో త్వరలో మీ ముందుకి రాబోతుంది. సో హ్యాపీ 2 లాంగ్వేజెస్లో చేస్తున్నందుకు హ్యాపీ. అండ్ తెలుగు ప్రేక్షకులు అండ్ తమిళ ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు.